శ్రీ బిపిన్ చంద్ర గారి ఆధునిక భారతదేశ చరిత్ర 18వ భాగం 23/7/26. తూర్పు దేశాలకు ముఖ్యంగా భారతదేశానికి ఎగుమతి అయిన బ్రిటిష్ మిల్లు బట్ట విలువ 1794లో కేవలం 158 పౌండ్లు. 1813 నాటికి 1,10,000 పౌండ్లకు, అంటే 20 ఏళ్లలో 700 రెట్లు పెరిగి తాను ఉత్పత్తి చేసే సరుకుని భారతదేశానికి ఎగుమతి చెయ్యడానికి గల ఇతోధిక అవకాశాల గురించి చురుగ్గా పరిశోధనలు ప్రారంభి లాంక్షైర్ పారిశ్రామికుల ఈ పెరుగుదల ఆనల 1901లో ఆర్సి దత్ తన భారతదేశ ఆర్థిక చరిత్ర ఎకనమిక్ హిస్టరీ ఆఫ్ ఇండియాలో ఎత్తి చూపినట్టు భారతదేశ ఉత్పత్తుల్ని పడగొట్టి బ్రిటిష్ ఉత్పత్తుల్ని ఎలా పైకెత్తాలా, భారతదేశ పరిశ్రమలు పట్టగొట్టి బ్రిటిష్ పరిశ్రమ ఎలా ప్రోత్సహించాలా అన్నది 1812 నాటి పార్లమెంటరీ కమిటీ చేసిన ప్రయత్నం అంతా. తూర్పు ఇండియా కంపెనీ ప్రాగ్దేశ వర్తకులతో దాని కొత్త పెత్తనం భారతదేశం ఆదాయాన్ని ఎగుమతి వ్యాపారాలు గుప్పెట్లో పెట్టుకొని భారతదేశ దోచి పారేసే దాని పద్ధతులు తమ కళలు ఫలించకుండా అడ్డుపడుతున్నాయని బ్రిటిష్ పారిశ్రామికులు ఉక్రోషం పట్టలేక కంపెనీని తమ పాలిట సైంధవుల్లాగా వాళ్ళు భావించి 1798, 1812 మధ్య వాళ్లకు కంపెనీ వ్యాపార హక్కులకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం లేవదీసి చివరికి 1813 భారతదేశ వ్యాపారంలో కంపెనీ గుత్త పెత్తనాన్ని రద్దు చేయించగలిగే. ఈ సంఘటనలో భారతదేశంలో బ్రిటిష్ ఆర్థిక సంబంధాలు ఒక నూతన ఘట్టం ప్రారంభం. వ్యావసాయిక భారతదేశాన్ని పారిశ్రామిక బ్రిటన్ ఆర్థిక వలసగా తయారైంది. బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం ఇప్పుడు స్వేచ్ఛా వాణిజ్య విధానాన్ని అవలంబించి, అంటే బ్రిటిష్ వస్తువులు భారతదేశంలో ప్రవేశించడానికి ఏ అడ్డు ఆటంకం లేవు. బ్రిటన్లో యంత్రాల మీద తయారైన వస్తువులతో భారతదేశంలో చేతి వృత్తుల్లో తయారైన వస్తువుల భీకరమైన అసమానమైన పోటీకి నిలవలేక అంతరించు. బ్రిటిష్ వస్తువులు నామమాత్రపు దిగుమతి సుంకాలు కట్టి కానీ లేదా అసలు కట్టకుండా కానీ భారతదేశంలో దానికి తోడు అవధ్ లాంటి రక్షిత రాజ్యాలు బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేసుకోవటం ద్వారా, కొత్త రాజ్యాలను జయించటం ద్వారా బ్రిటిష్ వస్తువులు కొనుగోలు మార్కెట్లు బ్రిటిష్ వాడు విస్తృతపరచడం. ఇండియాలో భూమి శిస్తుని తగ్గిస్తే రైతుల పరిస్థితి బాగుపడి బ్రిటిష్ వస్తువుని కొనగలుగుతారని బ్రిటిష్ అధికారులు, రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు భావించి, కాబట్టి భారతదేశంలో భూమి శిస్తు తగ్గించాలని వాడు ప్రచారం చేసి పాశ్చాత్య వస్తువుల మీద భారతీయులకు మోజు పెరగడం కోసం భారతదేశాన్ని ఆధునీకరణం చెయ్యాలని కూడా వాళ్ళ భావన. యంత్ర సాధనాన్ని, ఆవిరి శక్తిని ఎక్కువగా ఉపయోగించడం ద్వారా అతి వేగంగా ఉత్పాదక శక్తి పెంచుకుంటున్న బ్రిటిష్ మిల్లులలో తయారయ్యే చౌక వస్తువులతో, చేతి పనితో తయారయ్యే భారతీయ వస్తువులు పోటీకి ఆగలేకపోయి పూర్తిగా భారతీయ ప్రయోజనాలకి అంకితమైన ఏ ప్రభుత్వమైన భారీ దిగుమల సుంకాల నిర్బంధాన్ని భారతదేశ పరిశ్రమని పరిరక్షించుకోగలిగి ఉంది. ఆ విధంగా ఆదా అయిన కాలంలో పాశ్చాత్య దేశాల నుంచి కొత్తగా సాంకేతిక విజ్ఞానాన్ని దిగుమతి చేసుకోగలిగి 18వ శతాబ్దంలో బ్రిటన్ తన పరిశ్రమలు సంబంధించినంతవరకు ఇదే పని చేస్తుంది.
ఫ్రాన్స్, జర్మనీ, అమెరికాలు కూడా ఈ సమయంలో అదే పని చేస్తుంది. స్వతంత్ర భారతదేశం ఇప్పుడు ఇదే పని చేస్తుంది. ఏదేమైనా భారత పరిశ్రమల్ని విదేశ పాలకులు రక్షించకపోగా విదేశీ వస్తువుల్ని స్వేచ్ఛగా దేశం లోపలికి రానిచ్చారు. విదేశ ఎగుమతులు వెర్రిగా పెరిగిపోయి బ్రిటన్ నుంచి ఒక్క బట్టల దిగుమతులే 1813 1,10,000 పౌండ్ల నుంచి 1856 నాటి 6,03,00,000 వరకు పౌండ్లకు పెరిగి విదేశీ సరుకులకు భారతదేశ ద్వారాలు బార్లా తెచ్చు. బ్రిటన్లో ప్రవేశించే భారతదేశ వస్తువు తలకు మించిన సుంకాలు చెల్లిస్తాయి. భారత చేతి వృత్తుల మీద బ్రిటిష్ పరిశ్రమలు సాంకేతికమైన ఆధిక్యం సాధించిన ఈ దశలోనైనా బ్రిటిష్ వాళ్ళు భారతదేశ వస్తువుని న్యాయమైన సమాన నిష్పత్తిలో స్వీకరించరు. 1824లో భారతీయ నేత వస్త్రాలు బ్రిటన్లో 67.5% దిగుమతి సుంకం చెల్లి భారతదేశపు చక్కెర దాని అసలు ధర మీద 3 రెట్లు సుంకం చెల్లి కొన్ని సందర్భాల్లో బ్రిటన్లో విదేశాల నుండి దిగుమతి అయ్యే వస్తువుల మీద సుంకాలు 400% దాకా పెరిగి ఈ అన్యాయమైన బ్రిటన్ వాణిజ్య విధానాన్ని బ్రిటిష్ చరిత్రకారు హెచ్ విల్సన్ ఇలా రాశారు. ఇప్పటి వరకు ఇండియా నూలు, సిల్క్ వస్త్రాన్ని ఇంగ్లండ్లో నేసే వస్త్రాల మీద 50 నుంచి 60% తక్కువ రేటు మీద లాభానికి అమ్మచ్చని సాక్ష్యాధారం ఉంది. మళ్ళీ ఇప్పటి వరకు ఇండియా నూలు, సిల్క్ వస్త్రాన్ని ఇంగ్లండ్లో నేసే వస్త్రాల మీద 50 నుంచి 60% తక్కువ రేటు మీద లాభానికి అమ్మచ్చని సాక్ష్యాధారం. పర్యవసానంగా ఇంగ్లీషు బట్టల పరిశ్రమని రక్షించటం కోసం ఇండియా వస్త్రాల మీద వాటి విలువను మించి 70 నుంచి 80% దాకా సుంకాలు వసూలు చేయటం కానీ నిషేధించటం కానీ మొయ్యలేని పన్నుల బరువు విధి నిషేధాలు విధించకపోయి ఉంటే పైస్లే, మాంచెస్టర్ మిల్లులు ఆదిలోనే మూతపడి ఉండే ఇంగ్లండ్లో ఆవిరి శక్తితో సైతం అవి మళ్ళీ పనిచేయడం ప్రారంభించి ఉండేవే కావు. భారతీయ ఉత్పత్తిని బలిపెట్టి అవి సృష్టించబడి భారతదేశం స్వతంత్ర దేశమే కనుక అయి ఉంటే అది తిప్పి కొట్టి ఉండే బ్రిటిష్ సరుకుల మీద ఇంతకంటా ఎక్కువ సుంకాలు వసూలు చేసి తన పరిశ్రమలు అంతరించిపోకుండా కాపాడుకోగలిగి ఈ ఆత్మరక్షణ చర్య తీసుకునే హక్కు కూడా ఆ దేశానికి అప్పుడు లేదు. పరాయి వాడి దయాధర్మ దీక్ష మీద అంత ఆధారం. శ్రమల యజమానులు ఆశించారు. బ్రిటిష్ బ్యాంకర్లు, పెట్టుబడిదారు భారతదేశంలో రైలు మార్గాల అభివృద్ధి తమ మిగులు ధనాన్ని పెట్టుబడి పెట్టడానికి ఊరే. భారతదేశంలో విరివిగా రైలు మార్గాలు వేస్తే పట్టాలు, రైలు ఇంజన్లు, వ్యాగన్లు ఇంకా తదితర యంత్ర సామగ్రి విడుదల అవుతాయని బ్రిటిష్ ఉక్కు పరిశ్రమ యజమానులు ఆశించారు. బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం తదనుగుణంగా వెంటనే రంగంలో ప్రవేశించి ఈ దేశాన్ని పటుతరంగా సమర్థవంతంగా పరిపాలించడానికి ఒక చోటు నుండి వేరొక చోటికి సైన్యాన్ని వేగంగా ఉరికించటం ద్వారా తమ పరిపాలన ఆంతరంగిక తిరుగుబాట్ల నుంచి, విదేశీ దండయాత్ర నుంచి పరిరక్షించుకోవటం రైలు మార్గాల నిర్మాణం తోడ్పడుతుందని వలస పాలకులు భారతదేశంలో రైలు మార్గం నిర్మించాలనే సూచన మొట్టమొదట 1831లో మద్రాసులో జరిగి కానీ రైలు వ్యాగన్లని గుర్రాల చేతి లాగించాల్సి వచ్చి ఆవిరితో నడిచే రైలు బండ ప్రవేశపెట్టాలనే ప్రతిపాదన 1834లో వచ్చిందంటే 4 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్లో వచ్చి రైల్వేల ఏర్పాటు కోసం ప్రచారం చేసేవాడు, పెట్టుబడి పెట్టేవాడు, ఇండియాతో వ్యాపారం సాగిస్తున్న వర్తక సంఘ సభ్యులు ఈ ప్రతిపాదనకు బలమైన మద్దతిచ్చి చివరికి రైల్వేల నిర్మాణం
నిర్వహణ ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని నిర్ణయమై భారత ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకు తమ పెట్టుబడి మీద కనీసం 5% రాబడిని గ్యారంటీ చేసి బొంబాయి నుంచి ధానా వరకు ప్రయాణానికి మొట్టమొదటి రైలు మార్గం 1853లో వచ్చింది. 1849లో భారతదేశానికి గవర్నర్ జనరల్గా వచ్చిన లార్డ్ డల్హౌసీ రైల్వే మార్గాల శీఘ్ర నిర్మాణానికి గట్టి మద్దతు 1853లో తయారు చేసిన తన నివేదికలో ఆయన రైల్వేల అభివృద్ధికి విస్తృత కార్యక్రమం రూపొందించి సముద్ర తీరానికి దూరంగా ఉన్న ప్రాంతాన్ని పెద్ద పెద్ద రేవు పట్టణాలు కలపడానికి, దేశంలోని వివిధ ప్రాంతాలు పరస్పరం కలపడానికి 4 ప్రధాన రైలు మార్గాలు ఏర్పాటుకు ప్రతిపాదన చేసి 1869 నాటి దేశంలో 4000 మైళ్ళకు పైచిలు రైలు మార్గాలు ఏర్పడ్డాయి. వీటిని 5% గ్యారంటీ పొందిన ప్రైవేట్ సంస్థలే అయితే ఈ పద్ధతి చాలా ఖర్చుతో కూడుకొని మందకొడిగా అనిపించడంతో ప్రభుత్వమే స్వయంగా కొత్త రైలు మార్గాల నిర్మాణం చేయడానికి ఒప్పుకో. అయినా కూడా రైలు మార్గాల విస్తృతీకరణ అనుకున్నంత వేగంగా సాగటం లేదని ఇండియాలోని అధికారులు, ఇంగ్లాండ్లోని వ్యాపారస్తులు అసంతృప్తి చెందారు. 1880 తర్వాత ప్రైవేట్ ప్రభుత్వ సంస్థలు 2 రైల్వే నిర్మాణాన్ని పట్టుకున్నాయి. 1905 నాటి 28,000 మైళ్ళ రైలు మార్గాల నిర్మాణం. ఈ సందర్భంలో ఇండియన్ రైల్వే అభివృద్ధికి సంబంధించిన 3 ముఖ్యమైన అంశాలు జ్ఞాపకం పెట్టుకో. 1. రైల్వేల నిర్మాణానికి అయిన 350 కోట్ల రూపాయలు బ్రిటన్ పెట్టుబడిదారులే పెట్టుబడి పెట్టి అందులో ఇండియా ప్రభుత్వ వాటా అతి స్వల్పం. 2. మొట్టమొదట 50 ఏళ్లుగా అవి నష్టం మీదే నడిచాయి. పెట్టిన పెట్టుబడి మీద వడ్డీ కూడా కట్టలేని స్థితిలో ఉంది. 3. వాటి ప్రణాళిక రచనలో, నిర్మాణంలో, నిర్వహణలో భారత ప్రజల్ని గురించిగా, భారతదేశ ఆర్థిక రాజకీయాల గురించి పట్టించుకున్న నాయకుడు పోగా ఇండియాలో బ్రిటిష్ సామ్రాజ్యవాద ఆర్థిక, రాజకీయ, సైనిక ప్రయోజనాలకు తోడ్పడటమే వాటి ప్రాథమిక లక్షణంగా పరిగణలోకి ప్రాథమికంగా ఏ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని బ్రిటిష్ వాళ్ళు రైల్వే మార్గాల నిర్మాణాన్ని చేపట్టారో మనకు తెలుసు. ఇండియాలో ముడి పదార్థాలు దొరికే మారుమూల ప్రదేశాలను ఎగుమతి రేవులతో కలుపుతూ మొదట రైలు మార్గాలు వేసి, అంతేగాని భారతదేశంలో పరిశ్రమల అవసరాన్ని వాడు పూర్తిగా విస్మరించారు. రైల్వే రేట్ల నిర్ణయం కూడా దేశం లోపల సరుకుల అంతర్గత రవాణా పట్ల వివక్షత చూపుతూ బ్రిటిష్ ఎగుమతి దిగుమతులకు లాభించే పద్ధతిలో ధర్మాలు వాయవ్య భారత ప్రాంతాల్లో బ్రిటిష్ సామ్రాజ్యవాద ప్రయోజనాలకు అనుగుణంగా భారీ ఖర్చుతో రైలు మార్గాలు ఏర్పడ్డాయి. బ్రిటిష్ వాళ్ళు సమర్థవంతమైన ఆధునిక తంతి తపాలా వ్యవస్థ ప్రవేశపెట్టి కలకత్తా నుంచి ఆగ్రాకు మొట్టమొదటి టెలిగ్రాఫ్ లైన్ తంతి మార్గం 1853లో ప్రారంభం. లార్డ్ డల్హౌసీ పోస్టేజ్ స్టాంపులు ప్రవేశపెట్టి అంతకుముందు ఉత్తరం పోస్టు చేసేటప్పుడు రుసుము చెల్లించాల్సి ఉండే ఆయన పోస్టల్ రేట్లను కూడా తగ్గించారు. దేశంలో ఎక్కడికి చేరాల్సిన ఉత్తరానికి అర్ధనా రేటు సర్వత్రా చలామణి. లార్డ్ డల్హౌసీ సంస్కరణలు ముందు ఉత్తర చేరాల్సిన దూరాన్ని బట్టి పోస్టేజ్ వసూలు చేసే పద్ధతి అమల్లో ఉంటుంది. కొన్ని సందర్భాలు నిపుణుడైన భారతీయ కార్మికుడు 4 రోజుల వేతనానికి సమానమైన మొత్తాన్ని పోస్టేజ్గా నిర్ణయించడం కూడా భూమి శిస్తు విధానం. కంపెనీ వ్యాపారానికి లాభాల పరిపాలన నిర్వహణకు అయ్యే ఖర్చు ఈ దేశంలో బ్రిటిష్ సామ్రాజ్య
విస్తరణ కోసం సాగించిన యుద్ధాలు, డబ్బు సమకూర్చాల్సిన బరువు, బాధ్యత భారతదేశపు రైతే భరించాలి. నిజానికి రైతు చేత తలకి మించిన పని కట్టించకపోతే బ్రిటిష్ వాడు భారతదేశంలో ఇంత సువిశాల సామ్రాజ్యాన్ని నిర్మించేవాడు కాదు. స్వదేశ ప్రభుత్వం అతి పురాతన కాలం నుంచి పండిన పంటలో కొంత భాగాన్ని భూమి శిస్తు కింద వసూలు చేసి నేరుగా అధికారులను నియమించి లేదా జమీందారులు వగైరా మధ్యవర్తుల్ని పెట్టి భూమి శిస్తు వసూలు చేసుకో. జమీందారులు మొదలైన వాళ్ళు ప్రభుత్వానికి శిస్తు వసూలు చేసి పెట్టినందుకు కిస్తులో కొంత భాగాన్ని తమ కమిషన్ కింద అట్టే పెట్టుకునే. ఈ మధ్యవర్తులు ప్రాథమికంగా భూమి శిస్తు వసూలు చేసే కలెక్టర్ తాము శిస్తు వసూలు చేసే ప్రాంతంలో వాళ్ళకి సొంతంగా కొంత భూమి ఉండటం కూడా ఉండేది. శాశ్వత శిస్తు పద్ధతి తూర్పు ఇండియా కంపెనీ 1765 బెంగాల్, బీహార్, ఒరిస్సాలు దివానీ హక్కు రెవెన్యూ మీద పెత్తనం సంపాదించిందని పాఠకులకు తెలుసు. మొదట్లో శిస్తు వసూలు సంబంధించిన పాత పద్ధతి కొనసాగించడానికి కంపెనీ ప్రయత్నం వసూలు చేయాల్సిన రెవెన్యూ మొత్తాన్ని 1722 14,29,90,000 రూపాయలు నుంచి 1764 8,80,000 రూపాయల నుంచి 71 నాటి 23,4,00,000 రూపాయలకు పాత పద్ధతికి స్వస్తి చెప్పి నేరుగా తనే రెవెన్యూ వసూళ్లను నిభాయించాలని 1773లో నిర్ణయం తీసుకు వారిని హేస్టింగ్ వేలం పాడబెట్టి అందరికంటే ఎక్కువ మొత్తం పాడిన వాళ్ళు రెవెన్యూ వసూలు చేసే హక్కు కట్టబెట్టి. కానీ ఈ ప్రయోగం విజయవంతం కాదు. వసూలు చేసే రెవెన్యూ మొత్తానికి సంబంధించిన జమీందారు ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పాట విపరీతంగా పెంచేటప్పుడు తీరా అసలు వసూలు చేస్తే ఏ ఏటికా ఏడు రకరకాలుగా మారిపోయి అధికారుల అంచనాలకు దరిదాపు కూడా కంపెనీ డబ్బు గురించి కటకటలాడిపోయే కష్ట సమయం ఈ వేలం పాట పద్ధతి కంపెనీ రెవెన్యూలో అస్థిరత పరిస్థితి దాడు. పైగా రైతు కానీ జమీందారికి కానీ సాగుని మెరుగుపరుచుకోవడానికి ఆసక్తి లేదు. ఏం చేదంటే వచ్చే ఏడు ఎంత శిస్తు కట్టాల్సి వస్తుందో రైతుకు తెలుసు. శిస్తు వసూలు హక్కు పై ఏడు ఏ జమీందారు పాటలు కొట్టేస్తాడో అంతకంటే ఈ దశలో భూమి శిస్తుని శాశ్వతంగా నిర్ణయించాలనే ఆలోచన మొట్టమొదటిసారికి సుదీర్ఘ చర్చలు, సంవాదాలు, తర్జన భర్జన పూర్తయి 1793 బెంగాల్, బీహార్లలో కారన్వాలీ శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి. ఈ పద్ధతిలో 2 లక్షణాలు. ఒకటి, జమీందారులు ఇంకా శిస్తు వసూలు చేసే ఇతరులు అమాంతం పెద్ద పెద్ద భూకామందులుగా మారిపోయారు. రైతుల దగ్గర నుంచి ప్రభుత్వానికి శిస్తులు వసూలు చేసే పెట్టే ఏజెంట్లుగా మాత్రమే కాక వాళ్ళు తమ జమీన్లో యావత్తు భూమిని సొంతదారులై భూమి మీద వాళ్ళ యాజమాన్య హక్కు వంశ పారంపర్యం పడటమే కాక బదిలీ చేసే అధికారం కూడా సంకటం. మరోపక్క భూమి సాగు చేసే రైతు కౌలుదార స్థాయికి దిగదారు. భూమి మీద వాళ్ళ దీర్ఘకాలిక హక్కు అనాదిగా వస్తున్న ఇతర సాంప్రదాయిక హక్కులు చెల్లిపోయాయి. పచ్చిక బీడు, అటవీ భూములు, కాలువలు, చేపల చెరువులు, దొరువులు, క్షేత్రావాసాలు వగైరాలను ఉపయోగించుకునే హక్కు శిస్తు పెరుగుదల గురించి రక్షణ మంట గడిపారు. నిజానికి బెంగాల్ కౌలుదారుల 50 మంది ప్రాంతం జమీందారుల దయాదాక్షిణ్యానికి లోబడి కంపెనీ వాళ్ళు విపరీతంగా నిర్ణయించిన రెవెన్యూ మొత్తం జమీందారు రైతును ముక్కు పిండి వసూలు చేసి పెట్టగలట వీలుగా ఆక్రమణ జరిగింది. 2, జమీందారు రైతు వద్ద గుంజన 11 వంతులు 10 వంతుల కంపెనీ కట్టి 1 వంతు తాము ఉంచుకో. అయితే ఈ భూమి శిస్తు రూపేణ వాళ్ళు కట్టాల్సిన మొత్తం శాశ్వతంగా నిర్ణయం.
సాగు భూమి పెరగడం వలన, వ్యవసాయం అభివృద్ధి చెందటం వలన, లేదా కౌలుదారుల వద్ద ఎక్కువ గుంజుకునే తాకతు ఉంటేనో, ఇంకే ఇతర సాధనాల మూలంగా ఆదాయం ఎక్కువ వస్తేనే దక్క అదనపు ఆదాయం యావత్ జమీందారుల జేబులోనే పడే. ప్రస్తుతం వాళ్ళని ఎక్కువ కట్టమని నిర్బంధించడం. అదేవిధంగా జమీందారు నిర్ణీత తేదీన ప్రభుత్వ ఖనాలు సొమ్ము చెల్లి సంతలు పాడయ్యాయనో ఇంకేదో కారణం చెప్పుకునే వాయిదా కోరే నిర్ణీత తేదీకి కట్టకపోతే భూములను అమ్మి సొమ్ము చెల్లి. మిగతా విషయాలు రేపు.